నా వ్లాగ్ లో ముగ్గురు కోతిలు వస్తున్నారు. ముగ్గురే కాదు, యాడ్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ముగ్గురు కోతిల్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. పద్ధతికి ఇంకొక పేరు సంతు అనుకోకండి. వీళ్ళిద్దరు పని చేయడానికి వస్తారు, ఆయన పని చేయడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడెవడో పగేసుకొని కొట్టాడు, నాకు నొప్పి తెచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు సౌందర్య రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్లో ఇలానే లాగ్ ఉంటుంది. ఎందుకంటే నా వ్లాగ్లో ముగ్గురు కోతిలు వస్తున్నారు. ముగ్గురే కాదు, యాడ్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ముగ్గురు కోతిల్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ కోతి వచ్చేసి మా సంతు. రా సంతు. పద్ధతికి ఇంకొక పేరు సంతు అనుకోకండి. సో అంతే, ఇంట్రొడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మెల్లగా రావాలా వద్దా? ఇడు అర్జున్ అర్జున్ రా అర్జున్. వీళ్ళిద్దరు పని చేయడానికి వస్తారు, ఆయన పని చేయడు. ఆ రోజు చేస్తాడు, బాగా చేస్తాడు. నువ్వు కూడా బాగా చేస్తాడు. ఇక్కడ పనే చేయకుండా టైం పాస్ వచ్చే ఒకే ఒక యదవ ఒకడు ఉన్నాడు. సో పాపం ఇదే ఓవర్ యాక్షన్. వీడు చేసేదే ఇది. దీనికి తప్ప ఇంకా వేరే ఏం పని చేయడు. వీడు విష్ణు. అర్జున్ ఏజ్ వచ్చేసి రా అర్జున్ వీటు హైలైట్ అవ్వాలి. ఏజ్ వచ్చేసి వీడు మంచిగా చెప్తున్నా, కావాలా వద్దా? వీడు చూడ్డానికి మాత్రమే ఇలా ఉన్నాడు. బట్ వీడి ఏజ్ ని మీరు కింద కమెంట్ చేయండి, ఓకేనా? ఆ ఏజ్ వచ్చేసి పిల్లలకి తండ్రి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎంత అందంగా ఉన్నాడు కదా. బట్ వీడికి ఒక పేరు పెట్టాను నేను. ఏంటి తెలుసా? పులి సౌండ్ చేసి చూడండి. సో వీళ్ళు ముగ్గురుతో ఈ రోజు మొత్తం డే ఎలా నడుస్తుందని మీరు బ్లాగ్ లో చూడబోతున్నారు. ఇలా నడుస్తుంది. నడవండి సత్యదవాస్. ఇలా నడవాలి. మరి మాకు చుడిదారు లేదురా. సో ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం. ఏంటి గేమ్ తెలుసా? నాకు కూడా తెలియదు. పెంగ్లాట అవన్నీ ఆడతాం మేము. ఇప్పుడు ఫస్ట్ గేమ్ వచ్చేసి అర్జున్ ఆడ. నీకు మా ముగ్గురులో ఎవరంటే ఇష్టం? నేను లాస్ట్ లో చెప్తా. నన్ను సరే చెప్పరా, ఎవరంటే ఇష్టం? నేనంటే ఇష్టం. చెప్పరా. ఓకే, మండుతున్నట్టుంది. నీకు ఎవరంటే ఇష్టం రా? పేరు చెప్పరా. విష్ణు ఎవడు? నేనే ఇష్టం. నేనే తెలియదు. ఓకే, నీకెవరంటే ఇష్టం? చూసారా, ఇక్కడ ఇద్దరు ఓటు నాకు వచ్చింది కాబట్టి నా ఓటు వచ్చేసి నాకే.
మామూలుగా నాకే అది ఎక్కడ మ్యాచ్ మూడు ఓట్లు నాకు కాబట్టి ఎవరికి లీస్ట్ ఓటు వచ్చింది వాళ్ళు గెలిచినట్టు. ఆడికి గెలిచినట్టు గెలిచినట్టు కాదు అవును, నీకేం కుక్క అర్థం కాదు. కొట్టినట్టు కొట్టాలి అంటే ఇప్పుడు మధ్యలో అవన్నీ టాస్క్ మధ్యలో భీమన్ ఎంట్రీ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక గేమ్ ఇప్పుడు ఇంకొక గేమ్ ఏంటి తెలుసా ఫస్ట్ ఏంటిది పంపేసుకొచ్చావా ఎలా ఉంది స్కూల్ కొంచెం గట్టిగా లేదా? ఇంకొక గేమ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు బెండవు నేను ఓడిపోతే బెండ్ అవుతాను. నేను ఎందుకు బెండ్ అవుతాను? ఓడపో ఇంకొక గేమ్ ఇది ఆడొద్దు ఆడి నెక్స్ట్ గేమ్ ఆడి నెక్స్ట్ గేమ్ నువ్వు బెండవు ఇప్పుడు ఎవరు కొట్టారు అని నువ్వు గెస్ట్ చేసి చెప్పాలి ఓకేనా ఒక్కసారి నేను అలా చెప్పకూడదు వదిలేసారా వెనకరండి వెనకరా చేతి తీసుకురా ముందుకెళ్ళరా బెండవు కళ్ళు మూసుకోవాలి. ఉండరా సరే ఉండరా అర్జున్ 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 లేదు తప్పు ఫస్ట్ వాడు కాదు ఫస్ట్ వాడు కాదు మీరు నా కళ్ళు మూసారు. నేను వీడియో చూపిస్తా నేను నీకు ఓకే వీడియో ప్రూఫ్ ఫస్ట్ చూపిస్తా మీరు నాకు ఒక చేత కళ్ళు మూసారు, నేను మీ హ్యాండ్ ఒక చేత పట్టుకున్నాను. అవునా? మీరైతే But అమ్మాయి Vishnu- చేయి చల్లగా ఉంది, ఇది వేడిగా ఉంది. అదే వీడే వీడా? కొట్టాడు. అంటే వీడైతే కాదు అంటే వేడిగా ఉన్నాడు కొట్టాడా సరే రెడీ 1 ఉండరా నువ్వు వదిలేండి నేను మాత్రం క్లోజ్ చేస్తా రెడీ 1 2 3 ఎవరు ఫస్ట్ సంతురా రా సంతు నేను ఇంత ముందే ఏంటి ఇచ్చాను అమ్మాయి చేత చల్లగా ఉంది. రెడీ అయినా కూడా వచ్చి రెడీ వదిలే 1 కొట్టాడు. 2 3 స్టార్ట్ ఆడే గేమ్ లోనే లేడు కొడుతున్నాడు అని నువ్వు చెప్పుకో వాళ్ళు బౌలింగ్ ఇద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్ అర్జున్ అగో ఆయన కొట్టించాడు, నేను కొట్టలేదు. డీటెయిల్ గా తగిలింది. సో ఓకే రెడీ 1 2 అన్న మెల్లిగొట్టు అన్న మెల్లిగొట్టు గేమ్ అన్నప్పుడు సీరియస్ గా గేమ్ అన్న మెల్లిగొట్టు ప్లీజ్ అన్న. రెడీ 1 2 3 స్టార్ట్ వాడెవడో పగేసుకొని కొట్టాడు, నాకు నొప్పి తెచ్చాను. చెప్పు విషణ నా చేత ఆయన కొట్టాడు. ఇప్పుడు కాదు నీకు టాస్క్ ఏంటి తెలుసా ఈ భీమ్ ఇక్కడ ఉండాలి ఇప్పుడు రా భీమ్, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు గేమ్ లో ఎందుకు వచ్చావు? సరే, పెట్టు. నో కామెంట్స్. రెడీ, పెట్టు. అన్న ఎందుకు వచ్చావు మరి? వాడు కొట్టాడు. నో కామెంట్స్. ఈ విషయంలో వాడు కొట్టాడు. ఒక్కటే ఓకే, అయిపోయింది గేమ్ థ్యాంక్ యూ అరే విష్ణు నన్ను నో కామెంట్స్. రెడీ అది ముందు చెప్పాలి, 1 అయిపోయిన 2 తర్వాత కాదు. 3 ఓకే ఇప్పుడు స్టార్ట్ సవాళ్ళు కొడుతుంది. అలా పెట్టావు ఏంట్రా ఎలా ఎన్నిసార్లు ఓడిపోయారు? రెండో ఇడు ఎన్నిసార్లు ఓడిపోయాడు తెలుసా ఆ రోజు ఛీ, సిగ్గు లేదు నీకు ఇలా కాదు అవన్నీ సెకండ్ వాళ్ళు గ్యాప్ రూల్స్ పెట్టావరా రూల్స్ పెట్టావరా ఇప్పుడు మీ అందరూ విష్ణు డాన్స్ చూడబోతున్నారు నేను చేయను. అది నా ఛానల్ లో ఉంది. ఇప్పుడు నేను చేస్తే మీకు కాపీరైట్ వస్తుంది తర్వాత. నేనే పెడతాను మీ ఛానల్ బాధ ఎందుకు అనవసరంగా. డైలీ మీరు నాకు సీరియల్లో హెయిర్ స్టైల్ చేసేది చూసారు కదా ఆ చేసేది ఎవరని మీరు చూడాలా చేసేది అమ్మాయి కూడా ఇతరులు నీకు చేస్తే చేస్తుంది. మేడం సంతు ఎందుకు మొహం చూపించట్లేదు అంటే ఇతరులు మనమే చేసేది అయిపోతుంది అని అన్నీ దొరుకుతుంది, ఒకే డ్రెస్ దొరికితే రేపటి అనుకోను. నుంచి నన్ను వీడియోలో రా నన్ను నా వీడియోలో కూడా రా అంటారు కాదు మేడం, మీకు రోజు ఇష్టం చేసి ఇస్తాను కదా ఆమంటున్నారు. ఆమె వచ్చింది 3 రోజులు. సో ఇప్పుడు ఈమె నాకు ఎలా చేస్తుందో అలా నేను చేయబోతాను ఎలా కావాలి మేడం ఫస్ట్ ఇది నేను అనుకోండి ఒక 5 minutes వరకు ఇది నేను ఇది సంతు మేడం ఎలా కావాలి సంతు నేను ఇలా మాట్లాడాలి. సరే చెప్పండి మేడం చెప్పండి ఎలా చేయాలి చెప్పండి ఎలా లేదా సరే మిడిల్ పార్టిషన్ తీసివ్వండి తీసివ్వండి అర్జున్ రండి ఇంకొకడు ఉన్నాడు రండి
వీళ్ళిద్దరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి, అవునవును. అయ్యో అర్జున్ ఏంటి అంతసేపు పిలవాలా నేను? మీరు చేస్తున్నారు కదా మేడం. కాదు, అంతసేపు పిలవాలా నేను? అంటే నేను వచ్చి ఏం చేయాలి మేడం అక్కడ? ఇక్కడ నిల్చో అర్జున్. మేడం అన్న వీడియో అర్జున్ 2 కౌంట్ చేస్తా అర్జున్. వీడు ఇంకొక హెయిర్ స్టైలర్, వీడు ఇంకొకడు. సో వీడు ముందు ఇంత హెయిర్ ఉండే, ఇప్పుడు కట్ చేయించిన తర్వాత మాట్లాడాలి తక్షణ మనం అడిగి గ్యారెంటీ కుదరకపోతే మేడం. అర్జున్. సో విష్ణు అనే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, పిలుస్తా. ఓకేనా? ఆ లోపల మీకు హెయిర్ స్టైల్ చేద్దాం. వీడియో తీయాలి, వీడియో తీయాలరా. సో నేనేం హెయిర్ స్టైల్ చేయను కదా. ఒక రోడ్ వేద్దాం. రోడ్ నువ్వు కూడా కూర్చుతావు, నేను ఏమైనా మాట్లాడతానా? సైలెంట్ గా కూర్చోనా? ఇదేదో బాగుంది, నీకు తెలుస్తుందా నొప్పి ఇప్పుడు? ఓకే, ఎంతసేపు పడుతుందమ్మా షార్ట్ రెడీ? ఇంత లాంగ్ హెయిర్ నేను ఎలా మేడం ఇది నేను నెత్తిలో పెట్టుకుంటా. నేను ఎక్కడైనా పెట్టుకో. నెత్తిలో పెట్టుకుంటా. ఇప్పుడు నాకు చేసే హెయిర్ స్టైల్ నేను చేస్తున్నా, పట్టుకోండి. ఏంటి ఫేస్ అది తిప్పాము కదా. మేడం విష్ణుని కొడుతున్నాను మేడం. కొంచెం జెల్ అంటే ఇస్తావా? జల్ ఏం లేదు. జెల్ వద్దంట. ఆ జెల్ కాదురా. ఈ హెయిర్ కి వేసే లోపల నాకు షార్ట్ రెడీ అని, అలానే మీరు కూడా నాకు వేస్తారు. నా ఇష్టం. మీకేమైనా ఏదో ప్రాబ్లమా? అని చెప్పి ఏదో చేస్తున్నారు. మీకేమైనా ప్రాబ్లమా? ఏంటి 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 చెప్పండి. లేదు అమ్మ నిజం పీకుతున్నారు మేడం. పీక్తారు, మీరు కూడా పీక్తారు. మేమేమో చెప్తామా ఏంటి? ఏంటన్నా నేను జస్ట్ చూస్తున్నాను అంతే. దేన్ని చూస్తున్నారా? మీరు వేసే చూస్తున్నాను. ఓకే, అమ్మో అమ్మ పీకి పీకి పెడుతున్నారు. పీకి పీకి. వద్దు. ఈ హెయిర్ స్టైల్ వద్దంట మేడం కి చెప్పారు కాబట్టి ఇంకొక హెయిర్ స్టైల్ చేయబోతున్నా. రండి. అలా నువ్వు పద్ధతిగా ఇవన్నీ లేకుండా అన్నీ ఏంటి ఇవన్నీ హెయిర్ స్టైల్? స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా చేశారని తెలుసా నీకు? ఫస్ట్ జుట్టు ఈరోజు బల అయిపోయింది. సైలెంట్ గా కూర్చో సంతు. ఇలా భీమన్ నాకు చెప్తా. చెప్పండి భీమన్ రామలక్ష్మి. రామలక్ష్మి మొత్తం రికార్డ్ అవుతుందిలే. అది నీకేం అవసరం రా? ఆరైతే ఏమైతే అది నీకు ఎందుకు అసలు అవసరం లేదు అక్కడ. మేడం మేడం సైలెంట్ గా స్ట్రైట్ గా కూర్చోరా. ఆరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అన్నయ్య చేస్తాడు, రాజశేఖర్ కదా ఆరు మొత్తం మాట్లాడు. ఇండియా, పాకిస్తానా? పాకిస్తాన్, పాకిస్తాన్ తర్వాత మధ్యలో బంగ్లాదేశ్. జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ఎంకే గ్రూప్ లో పెడతాను అన్నీ అవుతాయి. ఒకటి కోసం పాకిస్తాన్ కూడా చేసుకుంటున్నాను. విష్ణున్నా సాయిరామ్. అది నా జుట్టు అనుకుంటాను ఏమనుకుంటాను నాకు తెలీదు. ఆహా, విగ్ అనుకో. ఎట్టా 500 సంపాదిస్తా ఇప్పుడు. లేదంటే గ్రూప్ లో పెట్టేస్తాను ఇద్దరు. ఆలోచించుకోండి ఇద్దరు ఎంత వాళ్ళు. గట్టిగా కూర్చోండి, కొంచెం బెండ్ అవ్వండి మేడం. మేడం ఇలా బెండ్ అవ్వండి మేడం. మీరు లాంగ్ హెయిర్ కాబట్టి ఇలా ఉండాలి మేడం. మీరు హెయిర్ స్టైల్ అని మీకు తెలియదా? మేడం మీకు షార్ట్ రెడీ అంటే వస్తున్నారు వస్తున్నా. నీకే వస్తుంది యాక్టింగ్, నాకు రాదు చూడు. అని ఇప్పుడు మీరు ఎయిట్ వేస్తారు కదా, మీకు రాదు. వదలండి సంతు, వదలండి. అయిపోయింది, మీ హెయిర్ అయిపోయింది. ఎంత క్యూట్ గా కనిపిస్తున్నారు. అనిల్ అన్న రామలక్ష్మి మేడం ఎక్కడ ఉన్నారు? పిలువు. రబ్బర్ బ్యాండ్ ఇవ్వండి. లేదు అదేదో మీది ఉంది కదా పిల్లో కవర్. ఫ్లవర్ లాంటివి పెట్టుకోతుంది కదా. తేలే చూసారా అందం అమ్మాయి సంతులా ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ అర్జున్ కి వేద్దామా? ఓకే, మీ వల్ల నా హెయిర్ ఎంత ఊడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. రాయిడా రాయిడా. ఎంత ఊడిపోయిందో చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఇంత బాగా హెయిర్ స్టైల్ చేశాను కాబట్టి ఒక మాట చెప్పు.
ఇప్పుడు నేను నా రూమ్ కి వెళ్ళి ఇంత తీసుకొస్తా కింద ఇంత ఉంటది నాది సీరియల్కి వచ్చినప్పుడు ఇంత ఉండే ఇప్పుడు ఇంత అయింది అది ఎవరు కారణం నేను సగంలో వచ్చాను కాబట్టి సగం ఊడిపోయింది ఈమె కూడా సగంలో వచ్చింది కాబట్టి సగం ఊడిపోయింది ముందు ఒకడు ఉండేవాడు ఆడవల్ల సగం భాగం కట్ అయిపోయింది చాలా పెద్ద స్పేస్ ఉంటే మనకి ఆడటం కష్టం అంటే చాలా బాగా ఆడతాం కాబట్టి మనం ఈ గేమ్ లో సో దానికి ఇంత చిన్న గ్యాప్ లో ఇంత చిన్న స్పేస్ లో ఆడబోతున్నా వీడికి కొట్టబోతున్నా వీడు చెప్పిన డైలాగే 3 సార్లు చెప్తాడు హైలైట్స్ లో రావాలని వీడిని కట్ చేస్తా పోతారు అక్కడ అండి దాన్ని షుగర్ లేదుగా గసగసే దిస్ ఇస్ ఫర్ గసగసే అయితే రెడ్ అవును పత్తి తిరుగుడు ఓన్లీ రెడ్ తినాలి అదే టేస్ట్ ఉంటుంది రెడ్ అది వర్షం అయిపోతులే మేడం పేరు కొంచెం అవతల చేసుకుంటే అక్కడ బొచ్చాడు కొంచెం బిల్డప్ తో యాక్టింగ్ చేస్తేనే మనకి వ్యూస్ వస్తాయి. ఇది చెప్తున్నారు వాళ్ళు ఈజీగా పెట్టారు నేను కాదు మేడం అందమైన ఇచ్చి అలా సో ప్లాన్ షిఫ్టెడ్ నేను ఫస్ట్ ఇటు సైడ్ కెమెరా ఫేసింగ్ రా రెడీ మళ్ళా పోవే కెమెరాలకి కాదు సంతు మీకు నొప్పి కావాలంటే ఈ బాల్ కొట్టుకోవచ్చు నొప్పితో కూడా మేడం బాల్తో కొట్టు నొప్పి మీకే రెడీ ఇప్పుడు మేము అక్కడే ఉండరా అర్జున్ మేడం అయిపోయింది మేడం అయిపోయిందిలే వణుకు పట్టాల కాలు వణికి ఎక్కడ రా క్యాచ్ అవుట్ చేయమంటారు ఎట్లా కొట్టే 3 ఆటలు ఉంటాయి అదే 3 ఉంటాయి అవుట్ అంతా అవుట్ ఎలా రెడ్ ఐడియా కొట్టండి మీకు బొగ్గ రెడ్ అవుతా చూసుకోండి ముందే ఆ తర్వాత భయం లేదు రెడీ కొడతాను రా ఏ 1 బాల్ అవుట్ ఇంకొకటి 1 బాల్ ఉంది అంతే ఆగాదు దాన్ని ఏం గెలుతాకు
ఫస్ట్ మీ చేతి పట్టాలి అట్లా ఉండదు. ఇదే కాదు మీరు చెప్పండి, ఎవడన్నా కొట్టిన కూడా పట్టుకుంటాడా? ఏమో మీరు అవుట్. షార్ట్ రెడీ అంట మేడం, షార్ట్ రెడీ. మీరు రౌడీకి ఇలా నిల్చున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ఈ ఒక కోతి వెళ్ళిపోయింది కాబట్టి ఈ 2 కోతిల్ని పెట్టుకొని వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారు మా అల్లరిని. కొంచెం ఓవర్గా చేస్తూ ఉంటాడు, సో మీరు కొంచెం భరించండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు మంకీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి. సో నెక్స్ట్ వ్లాగ్లో మనం మీట్ అవుతాం. నీకు ఆల్రెడీ పెళ్ళయి 2 పాపలు ఉన్నారు, ఊరికే ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.